అసలు కూరగాయలతోనే అమ్మవారికి అలంకరణ ఎందుకు చేస్తారో, అది కూడా ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారో మరి ఈ వీడియోలో తెలుసుకుందామా. పూర్వం వేద పండితులు యజ్ఞయాగాదులు చేస్తుంటే అది చూడలేని దుర్గముడు అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటిని కూడా మూట కట్టుకుని ఎత్తుకుపోయేటండి. వేదాలు లేని పండిత బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు నిర్వహించలేకపోయేవారటండి. యజ్ఞయాగాదులు ఎక్కడైతే జరగవో అక్కడ మేఘాలు వర్షించవు కాబట్టి భయంకరమైన కరువు ఏర్పడి ప్రజలందరూ ఆకలితో విలవెల్లాడేవారటండి. భువిలో ఉన్న జనాలందరి కష్టాలను దివి నుంచి చూస్తున్న ఆ జగన్మాత ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి పండిత బ్రాహ్మణులకు అప్పగించింది. మరి వేదాలు చేతికొచ్చినప్పటికీ వెంటనే కరువు కాటకాలు తీరిపోవు కదా. అందుకే బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ జగన్మాత దివి నుండి భూకి కూరగాయలను తీసుకొచ్చిందట. అవి వండుకుని ఆకలి తీర్చుకున్న ప్రజలు పండితులు ప్రతి ఆషాఢంలో తాము కొలిచి అమ్మవార్లందరినీ కూడా కూరగాయలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. కూరగాయలను సంస్కృతంలో శాకము అంటారు కాబట్టి వాటితో అలంకరించిన అమ్మవారిని శాకాంబరి